అమ్మ నీతోనే మాట్లాడాలి. నేను క్వశ్చన్లు అడుగుతా, ఆన్సర్ చెప్తావు? క్వశ్చన్లు కాదు, నీకు ఎక్కువ అంటే నువ్వు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నావు కామమ్మ, అందుకే నేను అడుగుతా. నీకు ఏమంటే ఇష్టం అమ్మ? అమ్మమ్మ నీకేమంటే ఇష్టమే చెప్పమ్మమ్మ. నేను నిజం అడుగుతా, నువ్వు చెప్పే. నీకేమంటే ఇష్టం? నీకు ఏమంటే ఇష్టం ఎక్కువ? నీకు అంటే తినడం అంటే ఇష్టమా, లేకపోతే ఏమంటే ఇష్టం? నీకు డ్యాన్స్ చేయడం అంటే ఇష్టమా, పాటలు పాడడం ఇష్టమా, ముగ్గులు వేయడం ఇష్టమా? అట్లా కాదమ్మమ్మ, అట్లా నీకు ఉంటుంది కదా, నీకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇష్టం ఉంటుంది కదా, అట్లా నీకు ఏమంటే ఇష్టం? పాటలు. ఒక పాట పాడతావా? ఒక పాట పాడమ్మమ్మ, ఒక పాట పాడు. ఆగమ్మమ్మ, మళ్ళీ వేస్తుంది. మరి ఏడ పెట్టుకున్నాడు మరి ఆయన? చూసిన ఇల్లు మొత్తం సెల్ఫ్లో చూసి బట్టలు ఎందుకు వెళ్తారు రుద్రాక్ష? ఒక పాట పాడే. ఇంకా పాట పాడే. ఇప్పుడు పాడుతుంటే చూడు, కరెంట్ పోయినప్పుడు తాత ఉన్నప్పుడు ఏం పాట పాడుతుండే? ఏదో పాట పాడుతుండేనే, ఉయ్యాల ఉయ్యాల అనుకుంటే ఏదో పాడుతుండే. మస్తు పాటలు వస్తాయి అమ్మమ్మ, తెలుసా? అవునా? అప్పట్లో మస్తు అందగత్తే. జడ రింగులు రింగులు ఉంటుండే, పెద్ద ఉంటుండే. మన అర్ధరాత్రి కాలు వచ్చినాం. రింగులు రింగులు ఉంటుండేనా? రింగులు రింగులు ఉంటాయి ఆమె. ఎంత పొడుగు ఉంటుండే జుట్టు? నీది పెద్దగా ఉంటుండే. అవునా? అవును. ఈడ ఇట్లా మలుచుకొని ఈడ పడేది రిబ్బన్, తెల్ల రిబ్బన్ వేసుకొని మంచి జడ ఈ పక్క పక్క కలిగేది. ఓయ్ అమ్మ, మనం ఎంచుకలు ఇట్లు ఇప్పుడు లేవు కానీ ఎంచుకలు మస్తు ఎంచుకలు. మరి ఎట్లా ఏం పెట్టేదాన్ని అప్పుడు? ఏముందమ్మా, ఆయన గురించి ఆయన కొబ్బరి మీద దొరికేది అప్పుడు, ఆయన పెట్టేది. మేము కూడా అందం పెడితే పెరుగుతుంది ఇప్పుడు. మరి మీరు అందం పెడతారా? దిడ్డు దిడ్డు అందం అంటే అందం చేసేది ఉంది. ఇట్లా డాడీ ఆయిల్ చేతులకు రాపించుకోపోయేదా అప్పుడప్పుడు? పండు ఏం పండాలు రోట్లో పోసి తొక్కి మళ్ళీ అందులో పోసి ఉడకబెట్టేది, బిందెలను ఉడకబెట్టి ఉడకబెట్టంగా ఆయన మీదకి తేలేది. నూనె లెక్క తేలితే అది మొత్తం వచ్చే. ఒక పాట పాడమ్మమ్మ. ఆన్యం తీసుకొని పట్టించుకునేదా? ఆన్యం తీసి ముంతల కోసి పెట్టేది, ఆన్యం రుద్దుకునేది. షాంపూలు? షాంపూలు ఎక్కడ అప్పుడు సబ్బులు లేవు, షాంపూలు లేవు. సౌడు పెట్టి ఉతుకునేది బట్టలు. మరి జుట్టుకి ఆ జిడ్డు ఎట్లా పోయేది? సౌడు పెట్టి పులుముకునేది. పోయేదా మంచిగా? ఇప్పుడు షాంపూలకు అన్ని ఇంటికలు ఊసిపోతాయి, అప్పుడు ఇంటికలు కూడా ఊసిపోయేది. అవునా? సౌడు తెల్ల పూత పూసేది. ఓయమ్మా. అది ఊక్కొని ఒక దగ్గర కుక్కొని ఎత్తుకొని చేసేది. మేము పండుగ ఇంటికాడ ఆగులే చేసేది ఇప్పుడు. ఒక పాట పాడమ్మమ్మ. ఏ పాడే ఎప్పుడు గుర్తుంటుందమ్మమ్మ పాట పాడితే నువ్వు? నీకు ఇష్టమైన పాట ఏది? నీకు బెల్లం పువ్వులు అంటే ఇష్టం కదా? అవుననే నాకు చెప్పినావు అప్పుడు, బెల్లం పువ్వులు. బెల్లం పువ్వులు ఏంటి? ఓయమ్మ, నువ్వే చెప్పినావు కానీ అమ్మ చెప్తామమ్మ. అట్లా అని నమ్ముతావు? పువ్వులే కానీ అన్ని మనం అక్కడ దొడ్డి దిక్కు పోతుంటే ఎన్ని పువ్వులు ఉండే, అన్ని రంగు రంగులలో. అదే పూలు అన్ని గింత గింత పూలు, అన్ని కలర్ బెల్లం చెట్లు. ఆ బెల్లం పూలు బాగుంటాయి, ఇష్టం అని చెప్పలేవు అప్పుడు? నువ్వే చెప్తున్నావు, నీకు ఇష్టమేమో మరి. చెప్పినావా నీకు ఇష్టం? అవే అప్పుడు కూడా చెప్పింది నాకు కూడా.
సారుకా బియ్యానికి సారుకా లేదో సారుకా లేదో అమ్మని బండికి నిలుకరా లేదో నిలుకరా లేదో 6,000 పెట్టి కోడల్ని తెస్తే వాకిలు కామంటే వారంరా కొడుకో వారంరా కొడుక మంచివాడిని. 7,000 పెట్టి కోడల్ని తెస్తే అంట్లు రాయమంటే వారంరా కొడుకో అమ్మని కోడల్ని ఏమన్నావమ్మో కల్వాదరి కళ్ళల్లా లీలెల్లినాయో అంటే ఏమంటే దీని పాట మీనింగ్? పాట దానికి అర్థమైంది. అట్లా 6,000 తెచ్చి కోడలు తెచ్చిండ్రు. ఆకులుక అంటే ఆదం అంటే జవడం అవ్వ చేస్తే మళ్ళీ కొడుకుంది అమ్మ అని కోడల్ని ఏమన్నావమ్మో కొడుకు అంటాడు. కల్వాదారి కళ్ళల్లా లీలెల్లినాయో ఏడుస్తుంది ఏమన్నావు అని కళ్ళకెళ్ళి నీళ్ళు వెళ్తున్నాయి ఏమన్నా. మళ్ళా 7,000 చెట్ల మీద లైట్లు వేసి పదలు మేచిన పెళ్ళి చేస్తుందా కొడుక అమ్మని కోడల్ని ఏమన్నావమ్మో కల్వాదారి కళ్ళల్లా లీలెల్లినాయో ఇది ఏంటి? ఏం పాటలు ఇవి? ఏం పాటలు అంటే చేనులలో వాడుకునే పాటలా? మళ్ళీ బతుకమ్మ దగ్గర పాడే పాటలు చెప్పు. బతుకమ్మ దగ్గర వాడే పాటలు. నీకు ఎక్కువ హ్యాపీ అనిపించేది ఏంటిది అమ్మమ్మ? నీ లైఫ్ లో ఎక్కువ హ్యాపీ ఉన్న మూమెంట్ ఏంటిది? అంటే నీ లైఫ్ లో ఎక్కువ సంతోషపడ్డావు జీవితంలో ఎప్పుడైతే ఎక్కువ సంతోషపడ్డావు? ఎప్పుడు పడ్డావు? ఎప్పుడు సంతోషంగా? మస్తు సంతోషం. మా అమ్మ నాన్న ఉన్నప్పుడే, వాళ్ళ మా అత్తమ్మ ఉన్నప్పుడే, ఏరు పడ్డాక ఎన్నో సుఖం లేదు, మొత్తం కష్టాలే. ఇంతవరకు కూడా తప్పలే. నీ లైఫ్లో మస్తు అమ్మ మంచిగా ఉన్నా ఈరోజు, అమ్మ మస్తు సంతోషం అయింది నాకు ఈరోజు నాకు అట్లా లేదా? ఎట్లుందే ఇంకా గిట్నే వెంకటి గాని పెళ్లి కాపాయ మరి అన్ని ఇంకా గివే. నీకు ఎప్పుడన్నా బాధ అనిపించిందా? ఎప్పుడన్నా ఏడుపు వచ్చిందా? ఎప్పుడన్నా ఎక్కువ ఏడ్చిన అంటే ఏదన్నా అది అలుసుకొని ఏడుపు వచ్చిన ఏమన్నా ఉందా చెప్పు. ఏడుపు వచ్చేది కష్టాలు చేసుకుంటా ఉంటే భర్తనే ఉంటుంది, ఏడుపు వచ్చేది ఏమన్నా. ఏదైనా బాధ అనిపించిందా? ఎవరన్నా ఏమైనా అనంగా లేకపోతే ఇట్లా ఏమైనా ఏదైనా విషయంలో బాధ అనిపిస్తుంది ఏడ్చినావా ఎప్పుడన్నా ఎవరికైనా తెలియకుండా? ఏడుస్తాం అంటే వెంటనే ఎప్పుడన్నా తాత తిడితే చేస్తే ఎప్పుడు తిడుతున్నాను. తాత తిట్టేదానే? అదేం తాగి కన్నా కూతురు కూసి అదేందని మళ్ళీ అందించినాము. అది మీ ముంగల కూడా వస్తే నీ వల్లనే ఆ రోజు అక్క నువ్వు ఆ పక్క నీ వల్లనే మరి పలుకుతుంది కాపు. మీ ముంగల కూడా వస్తే సచ్చిందాక ఇక్కడనే ఉంటుంది, ఈ లోకాన్నే ఉంటా అని చేసింది. ఇంకేమైనా క్వశ్చన్లు అడుగుతాను? బాధ ఏముంది అమ్మమ్మ తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు వస్తావు పోతావు తింటావు, నీకేమైనా తెలుసా అమ్మమ్మ గురించి? మాట్లాడితేనే కదా అమ్మమ్మ తెలిసేది. మాట్లాడతా కదా, మాట్లాడతా కదా. ఇవన్నీ అడుగుతుంది ఎప్పుడన్నా? ఎవరైనా అడుగుతారు అమ్మమ్మ ఇట్లా నిన్ను? అడగాలి, అడుగుతూనే కదా తెలుసు అమ్మమ్మ మనసులో ఏముంది ఏంది అనేది. పొద్దుగాల అంటదో మళ్ళా వద్దా అడుగుతా చెప్పు. ఈమె ఈడ అడ్డమ్మ అంటది. ఇద్దరు ఒకరే ఉండరు, మేమిద్దరం ఒకటే. ఇద్దరు రాక్క తింటుండ్రు, పోతేనే బెటర్. పో ఈమె చుట్టూ తిప్పుకుంటావు, నువ్వు నీ చుట్టూ తిప్పుకుంటావు. నిన్నేమంటారు ఈమెనే. అప్పట్లో చిన్న ఉన్నప్పుడు మీరు ఒక్కసారి అన్ని ఇంటికాడ ఉండదు అమ్మమ్మ? చిన్న ఉన్నప్పుడు అప్పుడు ఏం పని ఉండేది, ఇప్పుడు పత్తులు అయినాయి కానీ అప్పుడు పిల్లలకు పనే లేదు. అవునా? మరి ఏం చేసేవాళ్ళు మీరు చిన్న ఉన్నప్పుడు? బయటకోయేది, అక్కడ ఆటలు ఆడుకునేది, పింగిరి పూతలు ఆటలు, పావులు పెట్టుకొని వండుకుంటాం, ఆకి సుడక పెట్టుకోము, బొమ్మరీలు కట్టుకోము, ఇట్లా
ఇట్లా మట్టి ఇట్లా తీసి ఉసుక ఈ కాలు రంగు పెట్టుకొని మంచిగా చేసి ఇట్లా గుండుడా అవును ఇట్లా పుల్ల పెట్టి ఏడుందో తేలాడడం అది కూడా అది పుల్ల పెట్టి దేవుడు ఆడేది. ఇంకా చిన్న ఉన్నప్పుడు చాటలు ఆడుకునేదా? ఇంకా చిన్నప్పుడు అప్పుడు ఇంకా అక్కడిక్కడ తిరిగేది ఉత్తని. గోటీలాట ఆడుతుంది. గోటీలాట ఆడేది, అచ్చన్నలు ఆడేది. అచ్చన్నలు అంటే తెలుసా? రాళ్ళు నూనె రాళ్ళు వేసి ఇట్లా వేసి మళ్ళీ ఏదో కొట్టుకొని మళ్ళీ దాన్ని అందుకునేది. ఏంటి చెప్పదు? కచ్చకాయలు కదా. ఆట ఆడేది. ఇంకా ఇట్లా చేను పనికి అట్లా ఏం పోకపోయేదా మీరు? చేను పని ఎక్కడ నేనైతే పొయ్యిలో కట్టెలు కట్టుకురాలి బయట ఏ పని చేయలేదు నేను. అవును యువరాన్ని లెక్క ఉండేదాన్ని మేము. అంత సుఖంగా బతికిన. మా అమ్మ ఇల్లు అయితే అంత 2 అరలు ఇట్లా ఇట్లా ఈ 2 అరలు అనుకో. ఈ దీని కాన ఉంది అది జలకలు దేరకలు వెళ్తే అట్లా 20 గుంటలు 15 గుంటలు ఇట్లా పోసి మా ఇంటి నిండా వడ్లే. ఓ అట్లా ఉండేది రాజ్య బతుకు. నువ్వు ఒక్కటే అమ్మాయివా? ఒకదాన్ని. ఇద్దరు అన్నలు. ఇంకా నేను మస్తు చూసుకునేది మీ అన్నలు కూడా. మా అన్నలు చూసేది, మా అమ్మ చూసేది, ఏం పని చెప్పాలి. అప్పట్లకే నాకు 3 తులాల బంగారం, 60-70 తులాల కాలకడాలు. ఓ అప్పట్లోనే మీ అమ్మమ్మ చేపించిందిగా. మా అమ్మ పటా గొలుసులు, అది గెంటీలు అన్నీ ఉన్నాయి. అమ్మా ఇంక అప్పట్లోనే మస్తు యువరాని అనమాట. ఇంక అప్పుడు తీగ చేపించి పెట్టి 2 తులాలు పాలెత్తు కూడా పెట్టకపోయేది. ఆ జమాన అట్లాంటి దగ్గర 3 తులాలు ఉండేది. ముక్కులో కూడా లేకునేది అప్పుడు. ఆ జమాన తలజమ్ములు కూడా పెట్టకపోయేది. బిందె మీ అమ్మే వేసింది అడుగు. మీ అమ్మని 3 కిలోల బిందె, తాంబాలం 2 కిలోల తాంబాలం, ఇంత తాంబాలం. ఇప్పుడు బిందెలు ఇత్తడి బిందెలు ఉంటాయి కదా. అవునవును. అవి అన్ని ఏరు పడితే మా ఊళ్ళో నీళ్ళతో మేకని ఇచ్చిపోయారు. మళ్ళా గుమ్మి జలకాసు కుండెన మేకని పొత్తులుంటే తీసి బడ్డీని అన్ని ఇచ్చిపోయారు. అన్ని ఇచ్చిపోయారు. వాళ్ళు ఏరు పడితే మిగులుతాయి. సీతయ్య మంచిగా చూసుకునేదా? ఏమన్నా అనేటోడా? మంచిగా చూసుకునేది. మంచిగా చూసుకునేదా? మంచిగా చూసుకుని ఒక్క మాట అనకపోయేది. ఇప్పుడు ఎవరున్నారమ్మా అట్లా? ఇప్పుడు లేరు అత్తమ్మ వాళ్ళు అట్లా ఉంటారా? మంచిగా ఎవరు తల్లి చూసుకుంటారు. తన తల్లిగారింటి కానీ నిమ్మలంగా తిన్నది, మంచిగా బతికింది. తన తల్లిగారికి ఇచ్చారు సంసారం అని. నాయనమ్మ కొంచెం కొంచెం పెట్టినా కానీ బయకాడికి అది పోతుంది. కొంత పోతుంది. ఇంత బువ్వ పెడితే నాకు ఇంత పక్కకు తీసి తినేది. అమ్మో ఎంత మంచోడు మీ మామ. ఆయన తిన్నాక నేను తినేది. అబ్బువ దబ్బడా అంటే వంకాయ చెట్ల కట్టమని చూపించేది. మడమ మలిపి నీళ్ళు కట్టమని మడమ మలిపి నేను కట్టేది చూపించేది. అక్కడ కాలువ దిగుతుంది పో అంటే ఆడిపోయేది. అలా సుద్దపల్లి బిడ్డ కలువ పంపేది. ఇంతలో వచ్చి పంపితే ఇంకా 2 ఆకులు తెచ్చేది. ఆయన ఇంత తాగేది, నాకింత పోసేది. మళ్ళీ నీడకెట్టేది. మళ్ళీ జరిసేపటికి మళ్ళీ ఇంత పోసేది కళ్ళు. ముసలి అది ఇది అని గులిగేది కానీ ముసలోడు గులిగపోయేది. మంచిగా చూసుకునేది. ఉంటారు అత్తమ్మ వాళ్ళు ఎవరో ఒకరు గులిగేటోళ్ళు. కొబ్బరి నూనె అంటే నెత్తి పెద్దది అది పిర్స అయ్యేది. ఆండం పెడితే 30 పైసలు ఇచ్చేది. ఆ 30 పైసల కొబ్బరి నూనె తెచ్చి రుద్దుకునేది. అప్పుడు ఇంత నూనె పోసేది. కుల్లా ఇంత కమ్మ ఆసన వచ్చేది అప్పుడు. ఇప్పుడు ఆసన ఉండదు కొబ్బరి నూనె. ఏం లేదు రుద్ది జడ వేసుకొని అమ్మ ఇట్లా రిబ్బన్ వేసుకొని మంచిగా మంచి మంచి బట్టలు మా చిన్నమ్మ పంపేది. ఆ నుంచి సారపుల్ల ఈ ఊరికి బట్టలు మూటలు కట్టుకొని అమ్ముతానికి వచ్చేది. ఆయనతో పంపించేది. మా చిన్నమ్మ ఇచ్చిరాయి అంటే మేము తీసుకునేది బట్టలు. మా వాళ్ళకు అమ్మకు తీసుకొని మంచి 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 చీరలు మంచి మంచి పైసలు ఆమె ఇచ్చేది, మీరు బట్టలు తీసుకునేది. అంత జాతి దొరికేది అప్పుడు చూపిస్తాను. ఉందా? ఉంది. ఫోటోలు ఉందా? చిల్కల కదా. అవునవును. అన్నీ అంత దాకితే తోడిగేది మరి అట్లా జాకెట్ తొడిగేది. ఓ బాగుంది, మంచిగా ఉందా? అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు అట్లా తెలుసా అమ్మమ్మ నువ్వు? సేమ్
వీళ్ళందరూ అయినాక అప్పుడు బాగున్నా ఎన్ని తెలుపు ఆ, ఆయన పిల్లలు ఇట్లా అయినాక ఇంకా ఏరు పడ్డాక ఇంకా అయ్యే కష్టం చేయక ఉమ్. ఇంకా ఇట్లా అయినా ఇప్పుడు కూడా అట్లా ఎట్లున్నావు ఇప్పుడు కూడా అట్లా తెలుసా అమ్మమ్మ. చెక్కు ఎదురక్కుతా ఇంకో నాడు లాగలేదు ఓ నాడు బక్కలేదు అవును. అప్పుడు ఉన్న పిల్లలు అయినాక ఇంక ఇట్లా అయిపోయినా ఇంకా బక్కను ఇంత తెలుపు ఎన్ని ఉండేది నాది ఇంక బాగున్నా మంచిగా ఉన్నారు. ఎవరు దింపిరి ఫోటో? ఈయన బద్రి అవునా ఫోన్లేనా? ఎత్తున్నాను తాత నేను ఎత్తుతుంది అమ్మ ఫోటో తీస్తానే మిమ్మల్ని అది నిలబడి అన్నాడు. నిలబడ్డా మంచిగా దింపిండే గుర్తు పెట్టుకోనికి, లేకపోతే ఇది కూడా గుర్తుండపోదు. జాకెట్లు గట్ట దొడిగేది. అవును అంచులేని జాకెట్ దొడకపోయేది. బాగుంది జాకెట్లు అవి మంచిగా ఫోటో తీస్తాను నేను కూడా. పండ్లు బయటపడాలి పండ్లు నా పనులు ఏమైనా లేదా ఈమె కన్నా ముద్దు ఉంటాయి, మా చెల్లెల కన్నా ముద్దు ఉంటాయి అమ్మమ్మ నీ పల్లె. పండ్లు బయటపడాలి పండ్లు మెల్లగా మాట్లాడు. పనులు బయటకే లేవు. దవడని లోపడుకుంది. మరి ముసలిగా అయినా నీకు 60 ఏళ్ళు పడ్డాక నా లెక్కుంటావా? అయ్యో అంత సీన్ ఉన్నదా? 50 ఏళ్ళకే నీ లెక్క అవుతుంది, నీకన్నా ఘోరం అవుతుంది. పోయినాయి నీవి అమ్మమ్మతో పెట్టుకోకు. ఇప్పుడు వాడు పాట పాట వరాదే బలమ్మ పాడు. శివ శివ నలి కూర శివ నల్లి కూర దేవన నలి కూర తెచ్చాడు రాజా, తెచ్చి దేవిని చేతుకిచ్చాడు రాజా, మెతకుంటే ఇంకోరాన్ని చేసుకోరారా, సాటిల్లు గటరారా సాదుకోరారా, ఎదటిల్లు గటరారా ఏలుకోరారా, ఉడుకన్నం పెట్టరారా ఉంచుకోరారా, సద్దన్నం పెట్టరారా సాదుకోరారా, నల్లి ఊసిన నాడు నెల చిన్నదాన్ని నేరాల వెటకమ్మ నేటి మేనాత, కంది ఊసిన నాడు కలసిన్నదాన్ని కష్టాల వెటకమ్మ కాసమేనాత. మంచిగా కంది ఊసిన అన్నగా ఆడుతే వనలతోటి వాదా అయ్యో బంతి ఊసిన నాడు బౌసిన్నదాన్ని బాధాల వెటకయ్య బావా పెదబావ, ఆడుతే వనలతోటి వాదాడాలే ఇచ్చుతే వనలతోటి విద్యామియాలే, కంచుట్ల కరగోలే కలిసే ఉండాలే కూరట్ల కలియోలే కూడే ఉండాలే, తిరుపతి వేటి డొంకల్లో రాజా తింటానే తినాలే తిరుదోసే పండు, తింటానే తినాలే తిరుదోసే పండు, కంటేనే కనవాలే తొలుసురి కొడుకోని, తిరుపతి వేటి డొంకల్లో రాజా తింటానే తినాలే తొలుసు తింటానే తినాలే తిరుదోసే పండు, కంటేనే కనవాలే మలుసురు బిడ్డాని. మంచిగా ఉందా? బాగుంది. అంటే ఫస్ట్ కొడుకుని కనాలి, తర్వాత బిడ్డని కనాలి అంటున్నా. నువ్వు బిడ్డను కన్నావు కదా, అందులో వస్తున్నా వస్తుంది ఇదంతా. నువ్వు బిడ్డని కన్నావు కదా అంటున్నా. నువ్వు బిడ్డవు కన్నావు కన్నా ఏమైంది? ముగ్గురిని కన్నా బిడ్డలా? అవును ఇద్దరు చచ్చిపోయింది. మీ అమ్మ ఇంకా ముగ్గురు మా అమ్మ గట్టి పానం. కౌల పిల్లలు పుట్టిండ్రు కదా? కౌల పిల్లలు కాదు, ఫస్ట్ పిల్లలు చచ్చిపోయినాక సేరు పిల్ల తూర్పుదేవి చనిపోయినాక ఇంకా మీ అమ్మ ఇంకా బిక్కన్న బిక్కుమా ఇంకా వెంకటమా ఇంకా సినిమా అట్లా అమ్మనే గట్టి చూపిన. ఇప్పుడు వాడే లస్కరి పోరి లంగబోని కట్టరా అరే లస్కరి పోరి లంగబోని కట్టరా అరే ఉస్కాలారి ఎక్కి పోటు కొట్టారు
మళ్ళీ వచ్చాయి పాటలు మర్చిపోయినా. అయ్యో అరే లస్కర్ పోరి, అరే లస్కర్ పోరి, లంగా పోని కట్టాను. ఇప్పుడేమో లస్కర్ పోయి ఇప్పుడేమో వచ్చింది లస్కర్. అరే లస్కర్ పోరి, అరే లస్కర్ పోరి, లంగా పోని కట్టారా అంటున్నా. ఏమో ఇప్పుడు మాకు తెలియదు కానీ ఆ పాట మాకు తెలియదు. సుతాం పెట్టు, అది మళ్ళా వస్తుందేమో. ఏం పెట్టాలి? అరే లస్కర్ పోరి అని యూట్యూబ్లోనా? ఇప్పుడు వస్తలేవే అట్లా. మీరు వాడినట్టు ఎవరు వాడతారు ఇప్పుడు అది లేదు కాదు. ఇప్పుడు నేను వాడినట్టు మళ్ళీ అలా వాడుతుందిగా. వీడియో చూపించమంటున్నావా? చూపిస్తున్నా ఇప్పుడేమో ఇట్లా వస్తుంది. లస్కర్ పోరి లంగమోని కట్టేది అయిపోయి ఇప్పుడు ఇది ఇట్లా చూడు. ఇప్పుడు చూడు. మ్యూజిక్ వస్తుంది ఫస్ట్. ఈడేం చేస్తున్నా అంటే మా అమ్మమ్మకి ఆ పాట మొత్తం చూపిస్తున్నా అనమాట. అంటే వాళ్ళు అప్పట్లో వాడే లస్కర్ పోరి సాంగ్ వేరే, ఇప్పుడు మన దగ్గర అంటే మనం చూస్తున్న సాంగ్ వేరే కదా. అందుకే ఆ పాట చూపిస్తున్నాను అనమాట. మా అమ్మమ్మ ఏదో ఇంకా మొత్తం మునిగిపోయి ఇప్పుడు లిరిక్స్ మొత్తం నేర్చుకునేటట్టు చూస్తుంది. మంచిగా అట్లా కొద్దిసేపు మొత్తం చూసింది అనమాట. ఇంకా చూసిన తర్వాత ఏమంటుంది, నేను ఇంకో పాట పాడతావు, ఇంకా వదిలేసేది, నాకు అర్థమైపోయింది పాట అని చెప్తుంది మా అమ్మమ్మ. మస్తు టాలెంటెడ్. ఓ అమ్మ మస్తు. అంటే ఇంటర్వ్యూ కాదు, ఇది చేసిన తర్వాత మస్తు మంచి అనిపించింది నాకు. కాకపోతే అప్లోడే ఇప్పుడు చేస్తున్నా, ఎప్పుడో ఇంకడికి తీసి వీడియో. దగ్గకే నీ పాడు. ముక్కు ముక్కారా జాదు పట్టాడా తోటలా దొరుసాని, నా బిడ్డ బిక్కమ్మ తోటలా దొరుసాని, పట్టంచులోన పాలంచులోన పట్నముల్లా ఎల్మదోర, నా కొడుకు బిక్కయ్య పట్నముల్లా ఎల్మదోర. ముక్కు ముక్కారా జాదు పట్టాడా తోటలా దొరుసాని, నా మనవరాలు సోనమ్మ తోటలా దొరుసాని, పట్టంచులోన పాలంచులోన పట్నముల్లో ఎల్మదోర, నా కొడుకు వెంకటయ్య పట్నముల్లో ఎల్మదోర. మంచిగా ఉందా? బాగుంది. ముక్కు అంటే ముక్కు ముక్కారా జాదు పట్టాడా తోటల్లా దొరుసాని, నా మనవరాలు నందమ్మ తోటల్లా దొరుసాని. ఈ నందమ్మ పందమ్మ అయింది ఇప్పుడు. ఇదే పట్టంచులోన పాలంచులోన పట్నముల్లో ఎల్మదోర, నా కొడుకు సీనయ్య పట్నముల్లో ఎల్మదోర. పట్టంచులోన పాలంచులోన పట్నముల్లో అయింది రాదే. పట్టంచులోన పాలంచులోన పట్నముల్లో ఎల్మదోర, నా మనవాడు చింటయ్య పట్నముల్లో ఎల్మదోర. చూడే మళ్ళీ వస్తుంది. చూపా లేదు మళ్ళీ వాడు ఇంకా అమ్మకు చూపి. మీ అల్లుడు సీనయ్య. అల్లుడు సీనయ్య గురించి చెప్పొద్దు, బిడ్డల గురించి మనవరాల గురించి చెప్పు. నా మీద పాట వాడేది చేసిన కోపం వస్తుంది. చూపినా వీడియో మీద వాడు మళ్ళీ ఒకసారి చిన్నగారి మీద ఎందుకు పడతారే? పాడు వాళ్ళ వాడు ఒక్కటిసారి వీడియో నవ్వే నాది మొగోడు నవ్వి నాకు. ఎవరు మంచిగా నవ్వుతారు అమ్మమ్మ మా ఇద్దరు ఇళ్ళలో? చూపి కాదు మా ఇద్దరు ఇళ్ళలో ఎవరు మంచిగా ఉంటారు చెప్పు. అది చూపి నువ్వు చెప్పే. లే అమ్మమ్మ నువ్వు చెప్పు. ఇద్దరు మంచిగానే ఉంటారు కానీ చెప్పు. మా ఇద్దరు ఇళ్ళలో ఎవరు మంచి వాళ్ళు చెప్పు. అదే ఇద్దరు మంచి వాళ్ళే. మనవరాళ్ళు అయినప్పుడు అందరికి ఒకటే. నా పేరు చెప్పే. కన్న కాని పన్నప్పుడు అంత ఒకటే. నా పేరు చెప్పే. చూపి
వస్తూనే ఉంటుంది. ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది ఇది వీడియో. అందుకే వీడియోలు తీసుకుంటారు, వీడియోలు ఫోటోలు. ఇప్పుడు సినిమాలు ఎట్లా వస్తున్నాయి, ఇప్పుడు సినిమాలు కొన్ని సినిమా అల్లేస్తారు కదా ఆడ బస్ స్టాండ్ దగ్గర మీ అమ్మకు చూపిస్తావు ఆడిపోయినాక. చూపిస్తా అందరు చూపించవచ్చు, ఎవరికైనా పోతుంది. అట్లా ఇన్స్టాగ్రామ్లో పెడితే మామలకు కూడా పెడతా, అందరికి పెడతా, అందరికి పోతుంది. ఇంకా అందరు చూస్తారు నిన్ను, నీ పాటలు ఫేమస్ అవుతాయి, ఇంకా నీ దగ్గరకు వస్తారు ఇంక ఇంటర్వ్యూ చేయనీకి. పాటలోనే పాడకపోతున్నాయి, మస్తుగా వచ్చేది. మరి పాటలు పాడుతుంటే మంచిగా ఎట్లుంటుండే అమ్మమ్మ. నీకు ఇష్టమైన పాట పాడు. ఇష్టమైందా? డాన్స్ చేయనీకి వస్తుందా నీకు? డాన్స్ రాదే. బతుకమ్మ చేయనీకి రా? పాటలు పాడనీకి వస్తుంది. మరి ఇప్పుడు దసరా అప్పుడు నువ్వు పోయేదంట కదా ఆడికి. అమ్మ అంటే పెట్టినా పెట్టినా. అమ్మ అంటే ఇడవదు, అయ్య అంటే ఇడవదు, మొగడు అంటే ఇడిసింది ఆ మొండి సీమ. అంతేనా? మంచిగా ఎంత వాడినావే, కొంచెం వాడినావే. అమ్మ అంటే ఇడవదు, అయ్య అంటే ఇడవదు, మొగడు అంటే ఇడిసింది ఆ మొండి సీమ. అంతేనా? బాగుంది. వస్తా అన్నీ వస్తాయి, నువ్వేం పాడతా అవి వస్తాయి. నువ్వు వాడు, ఇంకా మంచి మంచి పాటలు వాడు, అన్నీ పెడతా, అన్నీ దాపెట్టుకుంటాగా నేను. నువ్వు ఎప్పుడైనా మర్చిపోయినా కానీ ఈ పాటలు చూపించిన అనుకో గుర్తు పెట్టుకుంటావు నువ్వు. ఇంకా వచ్చేది కానీ ఆడికి ఈ పాట గుర్తుందా? ఒకేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములయ్య చందమామ, శివుడు వచ్చేయాలయ్య చందమామ, శివుడు రాకపాయ చందమామ. అవును పాడతారు కానీ నేర్చుకోను బాగా. నా నోటి కట్టినా నీ బాడిన పాటలే పాడతా కానీ. ఇంకా మస్తు పాటలు ఉంటాయి కదా. ఈ పాట నగా దారిలో, ఈ పాట వస్తుందా? నగా దారిలో ఇది ఉంటుంది చూడు, జామ పూసే జామ కాసే, ఇది ఉంటుంది. అదా జామలు పూసే జామలు కాసే ఓ లచ్చ గుమ్మడి నా లచ్చ గుమ్మడి అని ఉంటుంది, తెలుసా? మల్లె పూలు రాలనారలుగడ్డ సడాకు మీద కాబచే కాబలో రలుగడ్డ సడాకు మీద కాబచే కాబలో రలుగడ్డ సడాకు మీద ఏప పూలు రాలనారలుగడ్డ సడాకు మీద కాబచే కాబలో రలుగడ్డ సడాకు కాబచే కాబలో రలుగడ్డ సడాకు మీద తుమ్మ పూలు రాలనారలుగడ్డ సడాకు మీద కాబచే కాబలో రలుగడ్డ సడాకు కాబచే కాబలో రలుగడ్డ సడాకు మీద. మంచిగా ఉందా? బాగుంది. సుతాం పెట్టాలా? పెడుతున్నా. ఇప్పుడు వందాలు వేసా ముక్కేర దేశా అవుసా, తెలుసా? మలలు చెమలలుగా వయారి మలల మీద అదే మల్లెల పాలు మల్లెల పూలు ఓవరి పాలయ్యో మదనో నా వయారి పైన పోయే పశుల పాలయ్యో, మదనో నా వయారి పైన పోయే పశుల పాలయ్యో, మదనో నా పలుగు ఆశన మదనో నా వయారి పలుగు పలుగాశన మదనో నా ఏ ఫలం ఒకటి పాలయ్యో, మదనో నా వయారి పైన పోయే పశుల పాలయ్యో, మదనో నా వయారి పైన పోయే పశుల పాలయ్యో, మదనో నా నిమ్మలు పూసి నిమ్మలు కాసెను, మదనో నా వయారి నిమ్మల పూసి నిమ్మలు కాసెను, మదనో నా వయారి నిమ్మల పాలం ఎవరి పాలయ్యో, మదనో నా వయారి నిమ్మల పాలం ఎవరి పాలయ్యో, మదనో నా వయారి పైన పోయే పశుల పాలయ్యో, మదనో నా వయారి పైన పోయే పశుల పాలయ్యో, మదనో నా వయారి. అదొకటి ఎంత అయిందే టైమా? ఇంట్లో వచ్చిందా? అది వస్తుందా? 8:30 వస్తా, అన్నీ వస్తాయి. ఇంకోటి చూడు, 3 బంధాలు ఇసా ముక్కుకు ముక్కెరేసా రావే పిల్ల ఎంకటి రైలు కటాకులికి, రావే పిల్ల ఎంకటి రైలు కటాకులికి,
మూడు వందాలువల ముక్కుకు ముక్కేరవల నేను రాను బావయ్యో రైలు కటాకూలికి నేను రాను బావయ్యో రైలు కటాకూలికి 400 ఇసా నడుముకు వడ్డాలం దశా నావే పిల్ల ఎంకటి రైలు కటాకూలికి రావే పిల్ల ఎంకటి రైలు కటాకూలికి 400 వల నలుముకి వడ్డాలముల నేను రాను బావయ్యో రైలు కటాకూలికి నేను రాను బావయ్యో రైలు కటాకూలికి. ఇది కూడా బాగుంటుంది. ఇంకొక పాట ఉంటుంది. దోసకాయ కూరొండి నేను వెళ్ళిపోతి దోసకాయ కూరొండి నేను వెళ్ళిపోతి పచ్చలు తిన్నాడే చారుంచినాడే అని వాడేది లక్ష్మమ్మ పెద్దమ్మ. పాట మాది పెట్టు మళ్ళా. ఏది పెట్టా? పెట్టు, వీడియో పెట్టినా, పాడు. పెట్టినా? గుర్తు వంకాయ కూరోయి బావా, గుర్తు వంకాయ కూరోయి బావా, నేను గుత్తంగా వండిన రావు, నేను గుత్తంగా వండిన రావు. ఏమో ఏమాయనో ఏమో ప్రేమాయనో పొద్దు ఓదాయనో నిరరాదాయనో మరమరానే మారింది సినిమా, మరమరానే మారింది సినిమా, మన ఇద్దరికి కుదిరింది ప్రేమ. ఓ అమ్మ ఎంత ముద్దు ఉందే బామ్మ, ఈ పాట ఎంత ముద్దు ఉందే బామ్మ. గుర్తు అలగడ్డ కూరోయి బావా, గుర్తు అలగడ్డ కూరోయి బావా, నేను గుత్తంగా వండిన రావు, నేను గుత్తంగా వండిన రావు. ఏమో ఏమాయనో ఏమో ప్రేమాయనో పొద్దు ఓదాయనో నిరరాదాయనో మరమరానే మారింది సినిమా, మరమరానే మారింది సినిమా, మన ఇద్దరికి కలిసింది ప్రేమ. ఎంత ముద్దుగా వాడినావే బామ్మ, నువ్వు ఎంత ముద్దుగా వాడినావే అమ్మమ్మ. అలా ఆడుతుంది అది పెట్టు. పెట్టి ముక్త పోయి ఉడికి ఎగిరేది. నా బతుకమ్మ ఇష్టప్పుడు కదా, చుట్టూ ముక్త ఎగిరేది. అవును. నువ్వు దుంకే అమ్మమ్మ లెక్క నువ్వు దుంకు నందు, నువ్వు దుంకు. దుంకవే దుంకు అక్కడ పాట పెట్టాలా అమ్మమ్మ? ఆమె లెక్క నువ్వు చేయి నందు, చెయ్యి. ఎర్రజెండ ఏలో ఎర్ర పైన తీగను కొంచెం మంచిగా చేస్తున్నావు అమ్మ. ఆమె కాలు గుంజితే ఇవన్నీ ఊగరాదే నువ్వు ఊగరాదే నువ్వు. చూపినాడు చూపి వీడియో. అది అయిపోయింది మధ్యలో. ఇది వస్తున్నావు ఇప్పుడు గోడకు పడుతుంది చూడక దిక్కు. అవునా?
ఆగుల్లరే గుల్లలలో అన్ననే వరదోలి వలలో అన్నని తూరారాలలో అన్న ముట్టాలు అన్నని ఎక్కడిది అమ్మ వలలో ఆడి పిల్లలకు వలలో అట్టయితే నీ తోడా వలలో పుట్టాలేదనుకో పొట్టు తెప్పు వలలో సారా పెట్టేను ఆ సార తీసుకొని వలలో ఊరెళ్ళిపోతీ వలలో ఊరెంక ఉన్నదే వలలో ఉసిరిక చెట్టు వలలో ఉసిరిక చెట్టు కింద పసిరిక పాము వలలో ఆ పాము నన్ను చూసి వలలో పడిగాలెత్తంగా వలలో పడిగలెత్తకున్నాగా పాపురాన్ని గాను వలలో ఆ పాము నన్ను చూసి వలలో గుడ్లే తిప్పంగా వలలో గుడ్లు తిప్పకున్నాగా వలలో గుడ్రాన్ని గాను వలలో ఆ పాము నన్ను చూసి వలలో తోకే తిప్పంగా వలలో తోక తిప్పకున్నాగా వలలో తోడు దిల్లెల్ని వలలో ఆ పాము నన్ను చూసి వలలో నడుమే తిప్పంగా వలలో నడుము తిప్పకున్నాగా వలలో నాటు చెల్లెల్ని వలలో. బాగుంది. మేడం కర్ర పెట్టకు చక్కగా పెట్టు. మంచిగానే పెడుతుంది. ఓవరాక్షన్ నీకు ఇది పాటకి రాదు, ఏం చేయనికి రాదు. ఓవరాక్షన్ కొడుతుంది. మేడం ఇంకా పెట్టకు, చక్కగా పెట్టకని. నీ లెక్క ఏమన్నా నువ్వే చక్కగా దిగావు ఫోటోలు ఇప్పుడు కూడా మళ్ళీ అని చెప్తావు. నా పాట పెట్టు మన నిన్న సుతా ఎట్టొచ్చింది దగ్గొస్తుంది అంతా నిలబడేది అయితే మంచిగా.